జై శ్రీకృష్ణ. అదితి ఆది ఛానల్కి స్వాగతం. ఈరోజు సన్న చేపల పులుసు చేద్దామని అనుకుంటున్నాను. అది చూపిస్తాను ఈరోజు వీడియో. ఇది వచ్చి సట్టి అనమాట, బ్లాక్ సట్టి. బాగుంటుంది ఇందులో చేపల పులుసు చేస్తే. మంచి నూనె పోస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తే చాలన్నమాట. ఎందుకంటే ఇది నువ్వుల నూనె, నేనే స్వయంగా నువ్వులు తీసుకొని ఆడిస్తాను. ఇది నువ్వుల నూనె, ఎందుకంటే చేపల పులుసుకి కొద్దిగా పడుతుంది నూనె, అప్పుడే బాగుంటుంది. నేను వడియం కూడా తయారు చేసుకుంటాను. ఇది వచ్చి ఎర్రగడ్డలతో చేస్తాము. ఇది చేసేది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. కొద్దిగా వేసుకోండి, కొద్దిగా. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా. ఇందులోకి పోపు అదే చాలు. తర్వాత కరివేపాకు. స్మెల్ బాగా వస్తుంది అనమాట, అది వడగం అంటాం దాన్ని. కరివేపాకు, ఇదిగోండి 2 పెద్ద ఎర్రగడ్డలు, ఒక 3 టమాటాలు, ఒక చిన్నది, ఒక 5 టమాటాలు. తెల్లగడ్డ కొంచెం వేసుకుంటే బాగుంటుంది, 1.5 తెల్లగడ్డ. కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి. ఇదంతా నేను తరిగి పెట్టుకున్నాను. ఇది చూడండి, ఇలాగ తరిగితే చేపల పులుసులో కరిగిపోతుంది. సన్న చేపలు కదా, అవి తొక్కుగా లేకుండా బాగుంటుంది అన్నమాట. అందుకని సన్నగా తరిగా. తర్వాత తెల్లగడ్డలు, ఇవి కూడా బాగా సన్నగా తరుక్కుంటే పులుసులో కరిగిపోతాయి. లేకపోతే కొంచెం సన్న చేపలు అవడం వల్ల అది ఇది ఒకటిగా కలిసిపోతుంది. దానికోసమని నేను సన్నగా తరిగాను అనమాట. ఇదిగో చూడండి, ఈ సట్టి బాగా ఉపయోగం ఉంది. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గుతుంది. ఇది వచ్చి పింక్ సాల్ట్, మనకి బజార్లో దొరుకుతుంది. మేము కూడా ఎక్కువగా పింక్ సాల్ట్, కల్లుప్పు మాత్రమే వాడతాము. కొద్దిగా వేసుకున్నాను, ఎందుకంటే అది మగ్గడానికి అనమాట. ఇది కొంచెం మగ్గాలి, బాగా ఎర్రగా వేగాలి. ఇది చూడండి, ఇలాగ ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు టమోటాలు ఉన్నాయి కదా, అవి గుజ్జు చేసుకున్నాను, అంటే బద్దలుగా లేకుండా బాగా. ఇప్పుడు ఈ టమోటాలు ఇట్లా మిక్సీలో వేసుకోవడం వల్ల నున్నగా అయిపోతుంది. సన్న చేపల పులుసు కదా, అది చేపలకు తగలకుండా మనకి తినేటప్పుడు ఎక్కువగా టమోటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు కనపడకుండా ఉండడానికి కలిసి నేను మిక్సీలో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు చేపలే కనపడతాయి మనకు అప్పుడు తినేటప్పుడు. ఇది మొత్తం గ్రేవీ అయిపోతుంది. ఇలాగే కొంచెంసేపు బాగా నూనె, ఈ ఆయిల్ అంతా పైకి తేలాలి, అంతవరకు ఈ టమాటాలు ఉడకాలన్నమాట. దాని తర్వాత పసుపు పొడి, చేపల కూర కదా, ఒక రవ్వ ఎక్కువే వేయాలి. ఇది మిరప్పొడి, ఇది కూడా ఒక 4 స్పూన్లు పడుతుంది. ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా, అందువల్ల కాస్త ఎక్కువే పడుతుంది. మేము తక్కువ వాడేవాళ్ళమే 4 స్పూన్లు చిన్న స్పూన్తో వేసుకుంటాను. ఇది ధనియాల పొడి 2 స్పూన్లు చాలు. తక్కువ తినేవాళ్ళమే 4 స్పూన్లు వేసుకుంటాము. 4 స్పూన్లు అంటే ఇది చిన్న స్పూన్ అనమాట. ఎక్కువ తినేవాళ్ళు 6 కూడా వేసుకోవాలా. చెప్పాను కదా, మా అదితి ఆది కారం తినరనమాట. కారం అంటే ఇంకా నోట్లో కూడా పెట్టరు. ఇది ఇంకొద్దిసేపు వేగిందంటే ఆ పచ్చి వాసన పోతుంది. ఆ మిరప్పొడి, ధనియాల పొడి పచ్చి వాసన పోతుంది. దానికని నీళ్ళు వేస్తాను. ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి. ఇది చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంత చింతపండు కడిగి నానబెట్టుకున్నాం అనమాట. ఇంత చింతపండు, అది గుజ్జు తీసాను. ఇప్పుడు ఆ గుజ్జు దీంట్లో వేస్తున్నాను. అంటే పెద్ద నిమ్మకాయ సైజు. ఇప్పుడు
వాటర్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే చూడండి, చాలా వాటర్ వేసాను. ఈ వాటర్ అంతా ఉడికి కొంచెం ఈ పులుసు సగం అయిపోతుంది, నూనె పైకి తేలుతుంది. అప్పుడు చేపలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉడకాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, కొద్దిగా సాల్ట్, అంటే కొద్దిగా వేసాం కదా, చేపల పులుసు కొంచెం పడుతుంది. ఇప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ చేపలు వేసేసిన తర్వాత ఉప్పు చాలకపోతే మళ్ళీ ఉప్పు వేసి కలబెట్టేటప్పుడు చేపలంతా చెదిరిపోతుంది. కాబట్టి ముందే మనం ఉప్పు వేసుకొని చూసుకోవాలి, ఉప్పు కారం కరెక్ట్గా ఉందా. కరెక్ట్గా ఉంది అంటే ఇంకేమి డిస్టర్బ్ చేయబడలేదు దీన్ని. అదే బాగా ఉడకనిచ్చేసి మళ్ళీ చేపలు వేసుకోవాలి. సరిపోతుందని అనుకుంటున్నా. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తాము. ఇది చూడండి, చెప్పాను. ఇది చూడండి, సగం నీళ్ళు ఇంకిపోయినాయి. పులుసు బాగా చిక్కబడిపోయింది అనమాట. చూడండి, పులుసులో ఏం కనపడడం లేదు, అంటే బాగా గ్రేవీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనము బాగా వాష్ చేసినట్టువి చేపలు బాగా ఉప్పేసి కడిగి, ఇది 1 కిలో అనమాట. 1 కిలో చేపలు. చూడండి, ఒక కిలో ఇవి. నేను ఒక 1/2 కిలో చేపలు ఎత్తి పెడుతున్నాను. ఎందుకంటే మా కోడలు పకోడా చేస్తాననింది, దానికైనా అవి ఎత్తి పెట్టానమాట. ఇది 3/4 కిలో ఉంటాయి. ఇప్పుడు ఇవి అట్లే పెట్టేసేయాల. ఒక ఉప్పు కారం అంతా చూసుకున్నాం కదా, కరెక్ట్గా ఉంది. ఇది ఒక 10 నిమిషాలు ఉడికితే అయిపోతుంది పులుసు. మూత పెట్టేద్దాము. ఒక 10 నిమిషాలు వదిలేదు. ఉడికిపోయింది బాగా. ఇప్పుడేమో 2 పచ్చిమిరపకాయలు, 2 ఒకరో కారం తక్కువ ఉన్నా కొంచెం పులుపు ఎక్కువైనా అడ్జస్ట్ అవుతుంది. దాని తర్వాత ఇది వచ్చి మెంతుల పొడి. ముందే నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను, కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతే. మరి ఎక్కువ వేస్తే కూడా చేదు వస్తుంది కదా మెంతులు. ఇది వచ్చి ఆవాల పొడి. ఇది మామూలుగా కూడా నేను అన్నంలో కలుపుకొని తింటాను. ఆవాల పొడి వాతం లేకుండా ఉంటుందని ఇది ఎప్పుడు రెడీగా ఉంటుంది నా దగ్గర. ఆవాలు సిమ్లో పెట్టి వేయించుకొని పొడిగొట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇది ఆవాల పొడి. కొత్తిమీర లాస్ట్. ఇట్లా కలుపుకోవాలన్నమాట. అప్పుడు చేప కదలకుండా, గెంటు తగలకుండా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఆఫ్ చేసుకుంటాము. స్టవ్ ఆపేసాను, అయినా కానీ ఉడుకుతుంది చూడండి. ఏమంటే ఈ సట్టి వేడి అనమాట. ఒక రవ్వ ఉడకకుండా ఉన్నా కూడా ఈ సట్టి వేడికే ఉడికిపోతుంది. ఇది రేపు తింటే చాలా బాగుంటుంది. ఈరోజు కూడా 1 గంట తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. బయట పెట్టుకున్నా కూడా ఏమో పాడవదు. రేపు కూడా తినచ్చు దీన్ని. కాకపోతే నైట్ ఒకసారి పెట్టేసేయాలా. అంటే ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు, ఊరికే అట్లా వేడి పుట్టేదాకా. రేపటికి చాలా బాగుంటుంది. బాయ్ అండి. రేపు వీడియోలో మళ్ళా కలుస్తాను.